హాయ్ అండి అందరికీ. థంబ్‌నెయిల్ చూసి విజిట్ అయ్యుంటే ఖచ్చితంగా ఇది మీకు కరెక్ట్ వీడియో. సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ కస్టమర్ సపోర్ట్ అండ్ నాన్ వాయిస్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కంప్లీట్‌లీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు వీడియోని వాచ్ చేయకపోతే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థం కాదు. ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఈజీ అనుకుంటారు బీపీఓ కంపెనీ అనేది. అంత ఈజీ కాదు. అలాగని అంత హార్డ్ అని కూడా చెప్పలేను. మోడరేట్‌గా ఉంటది. వీడియోని కంప్లీట్ వరకు వాచ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానెల్‌ని సపోర్ట్ చేసుకోండి. సో, టాపిక్‌లోకొచ్చేస్తే సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ కస్టమర్ సపోర్ట్. యాస్ ఏ డిగ్రీ గ్రాడ్యుయేట్‌గా నేను ఫస్ట్ అటెండ్ అయిన ఇంటర్వ్యూ కూడా సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెసే. అండ్ ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా కంప్లీట్‌గా మొత్తం నేను ఫినిష్ చేశాను. ఫైనల్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇఫ్ ఐ యామ్ గెట్ సెలెక్టెడ్ ఆఫర్ లెటర్ కూడా వస్తది. ఇంటర్వ్యూ ప్రాసెస్‌లోకొస్తే స్టార్టింగ్ మా కాలేజ్ క్యాంపస్ ఫిఫ్త్ సెమిస్టర్‌లో క్యాంపస్ డ్రైవ్ అయితే జరిగింది. ఆ క్యాంపస్ డ్రైవ్‌లో కమ్యూనికేషన్ రౌండ్ అయితే కండక్ట్ చేసి మాకు అందులో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ స్టేజ్ ఏం జరిగిందంటే ఇలాగే క్యాంపస్‌లో జస్ట్ కమ్యూనికేషన్ కండక్ట్ చేసి మాకు ఆఫర్ లెటర్ అనేది అందరికీ ప్రొవైడ్ చేశారు. ఈ సైడ్‌నైతే మీకు వీడియో ప్లేస్ అవుతుంది కదా! ఇదే నాకు ఆఫర్ లెటర్ వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఈ ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ రౌండ్ అనేది 3 మంత్స్ పట్టింది మాకు. 3 మంత్స్ తర్వాత మాకు నెక్స్ట్ రౌండ్ అయితే కండక్ట్ చేశారు. ఆ సెకండ్ రౌండ్ వచ్చేసి ఒక అసెస్మెంట్ అయితే కంప్లీట్ చేశారు. కంప్లీట్‌లీ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ కమ్యూనికేషన్ స్కిల్స్. హౌ మచ్ యూ ఆర్ ఫ్లూయెంట్ ఇన్ కమ్యూనికేషన్ అనేది ఆ ఎగ్జామ్‌లో మీకు అర్థమవుతుంది. మీరు కమ్యూనికేషన్‌లో ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటే మీకు ఆ రౌండ్‌లో మీకు తెలుస్తుంది మీరు ఎంత కేపబుల్ అని. ఆ రౌండ్‌లో సెలెక్ట్ అవుతేనే నెక్స్ట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నాకు ఆ ఎగ్జామ్ అసెస్మెంట్ కండక్ట్ చేసిన తర్వాత థర్డ్ అనేది స్కిల్ స్క్రాప్ సెషన్ అని ఒకటి కండక్ట్ చేశారు. మీకు ఆ మెయిల్ కూడా ఇక్కడ ప్లేస్ అవుతుంది. స్కిల్ స్క్రాప్ సెషన్ అని. అది ఒక 2 హవర్స్ అయితే కండక్ట్ చేశారు మాకు. ఆ 2 గంటల్లో అసలు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా అవుతుంది? మీరెలా అచీవ్ చేయగలరు? మీలో ఎంత ఫ్లూయెన్సీ ఉంది? ఎలా ఎగ్జామ్ రాయాలి? ఎలా చేయగలరని మమ్మల్ని రిపీటెడ్‌గా ఒక గైడెన్స్ ఇచ్చి ఒక సార్‌నైతే అసైన్ చేశారు. ఆయనే మాకు ఆ సెషన్ అనేది కండక్ట్ చేసి మొత్తం ఫ్లూయెన్సీ అయితే ఇచ్చారు. ఇది స్టేజ్ 3 ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నాకొక 2 వీక్స్ పట్టింది. సో, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ 2 వీక్స్ నన్నైతే హైదరాబాద్ రమ్మని మెయిల్ అయితే ఇచ్చారు. ఆ మెయిల్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో, ఫైనల్ రౌండ్ ఫేస్ టు ఫేస్ రౌండ్‌కైతే నాకొచ్చింది. హైదరాబాద్‌లో నేనైతే ఎంటర్ అయిన తర్వాత నాకైతే దివ్యశ్రీ ఎసెన్షియర్ మణికొండలో అయితే లొకేషన్ ఇచ్చారు. ల్యాండ్‌కో హిల్స్. మీరు వీడియో చూస్తున్నారు కదా! నా వీడియో సైడ్ అయితే ప్లేస్ అవుతుంది ఆ వీడియో అన్నది. నేను ఎసెన్షియర్‌కి స్టార్టింగ్ నా ఐడీ అంతా వెరిఫై చేసుకొని మొత్తం అన్నిటితో లాగిన్ అయ్యి నేనైతే లోపలికి ఎంటర్ అయిపోయాను. ఎంటర్ అయిన తర్వాత మీకు ఫస్ట్ జరిగే రౌండ్ అనేది హెచ్ఆర్ రౌండ్. ఇప్పుడు వరకు జరిగిన ప్రాసెస్ అన్నీ ఒక ఎత్తైతే ఇప్పటి నుంచి అంతా కొంచెం క్రిటికల్‌గా మారుతుంది. హెచ్ఆర్ రౌండ్ అనేది ఒక 50 మెంబర్స్‌ని ఎంటర్ చేసి అందరి ముందు నిన్నడుగుతారు. నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్, మళ్ళీ దేనికోసం హైర్ చేసుకోవాలి, ఇలా అన్నిట్లి గురించి మిమ్మల్నయితే క్వెషన్ జేస్తారు. అది కూడా సెపరేట్‌గా చేయరు. ఒక 50 మెంబర్స్ ముందు నీకు ఫియర్ ఉండకూడదు. నీ కమ్యూనికేషన్‌లో కాన్ఫిడెన్స్ ఉండాలి. నువ్వు కాన్ఫిడెన్స్ ఉంటే ఖచ్చితంగా బీట్ చేయగలవు. ఇలా జరిగిన తర్వాత ఒక బ్యాచ్‌కి 50 మెంబర్స్‌ని తీసుకుంటే అందులో నుంచి ఒక 5 గాని, 10 మెంబర్స్ గాని పిక్ చేస్తారు. అంటే నువ్వెంత షార్ప్‌గా ఉండాలి కమ్యూనికేషన్‌లో అని నువ్వు క్యాచ్ చేయాలి. నాకైతే ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము సెలెక్ట్ అయిపోయాం. ఒక 10 మెంబర్స్, 9 మెంబర్స్. మమ్మల్నయితే క్యాఫ్టీరియాకెళ్ళి తినేసి రమ్మన్నారు. మేము క్యాఫ్టీరియాకెళ్ళి ఫుల్‌గా తినేసి కిందకైతే రీచ్ అయిపోయాం. ఎగ్జాక్ట్‌లీ 1:30 అయింది. ఆ తర్వాత మా రెజ్యూమే మాకు బ్యాక్‌కిచ్చి ఒక టాపిక్ అయితే రాయమన్నారు. మనం కమ్యూనికేషన్‌లో ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నాం, అలాగే కమ్యూనికేషన్‌తో పాటు ఈ రాసింది మేనేజర్ రౌండ్‌లో మనకి యూజ్ అవుతుంది. నువ్వు ఇప్పుడు ఏదైతే రాస్తున్నావో అది మేనేజర్ రౌండ్‌లో నిన్ను మేనేజర్ అడుగుతారు. అందుకే చాట్‌జీపీటీ గాని, ఇంకెందులోనో చూసి ఫ్లూయెంట్‌గా ఉంటదని ఏవి రాయొద్దు. ముందుగానే చెప్తున్నాను మీ అందరికి. ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్న ఎవ్వరైనా సరే చాట్‌జీపీటీ చూసి గాని ఏవి రాయొద్దు. మీ ఓన్‌గా రాయండి. నన్ను రాయమంటే నేను యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ రాశాను. నాకు కంటెంట్ క్రియేషన్ కోసం నేనేమేం చేస్తాను, ఏవేవి ఎడిటింగ్ చేస్తాను, ఏవి అప్లై చేస్తాను, ఎలా ఉంటది ప్రాసెస్ అని నేను రాశాను. ఇదయిన తర్వాత మేనేజర్ రౌండ్ ఎగ్జాక్ట్‌లీ 2:30కి కాల్ చేశారు. మేనేజర్ రౌండ్‌కి ఎంటర్ అయిన తర్వాత ఆయన స్టార్టింగే నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ గాని ఏది అడగలేదు. నేనేం రాసానో దాని గురించే అడిగారు. ఆయనకి నేను కమ్యూనికేషన్ స్కిల్స్‌లో చాలా పర్ఫెక్ట్. ఎంతంటే నువ్వెంతైనా మాట్లాడు. నేను ఇంగ్లీష్‌లో అన్‌స్టాపబుల్‌గా కమ్యూనికేట్ చేస్తాను.
నా కమ్యూనికేషన్ అన్నీ ఆయనకి బాగా నచ్చాయి. ఒక 20 మినిట్స్ నన్నైతే ఇంటర్వ్యూ చేశారు. చాలా క్వెషన్స్ అయితే అడిగారు. మీకా హెచ్ఆర్ రౌండ్ గాని, మేనేజర్ రౌండ్ గాని అన్ని క్వెషన్స్ నేను ఇంకో వీడియో మీకు పెడతాను. సో, దాని నుంచి మీరేమైనా నేర్చుకోగలిగితే నేర్చుకోండి. మీకు కూడా ఒక గైడెన్స్ అయితే ఉంటుంది. సో, మేనేజర్ రౌండ్ కంప్లీట్ అయ్యి సెలెక్ట్ అయిన తర్వాత టోటల్లీ నేను వెళ్ళిన రోజైతే ఒక 700-600 మెంబర్స్ అయితే అటెండ్ అయ్యారు ఇంటర్వ్యూకి. ఫైనల్ రౌండ్ ప్రాసెస్‌కి అంతమంది. సో, దానిలోంచి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు 100 మెంబర్సే నాతో కలిపి. సో, ఈ 100 మెంబర్స్‌కి అసెస్మెంట్ అయితే కండక్ట్ చేశారు. ఒక 20, 30 మెంబర్స్ చొప్పున అలా అసెస్మెంట్ పెట్టారు. అసెస్మెంట్ బేసికల్లీ కమ్యూనికేషన్, వర్బల్, సెంటెన్స్ రైటింగ్, పికప్స్, ఆడియో విని మనం ఒక ఆడియో ఇంగ్లీష్‌లో కంప్లీట్ ఆడియో యూఎస్ బేస్డ్. సపోజ్ ఏదైనా గూగుల్ చేస్తే మీకు ఎలా వాయిస్ వస్తదో అలా వాయిస్ వస్తది. ఆ వాయిస్‌ని నువ్వు పిక్ చేసి నువ్వు మళ్ళీ రివర్స్‌లో ప్రొనౌన్స్ చేయాలి. సో, ఇలా ప్రొనౌన్సియేషన్ గాని ఎందుకంటే కస్టమర్ సపోర్ట్ అండ్ నాన్ వాయిస్ యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి సో, లాంగ్వేజ్ స్పీకింగ్ స్కిల్ అనేది దానికి నువ్వు అడాప్ట్ చేసుకోవాలి. సో, ఇది ఇక్కడ జరిగింది ఈ ప్రాసెస్‌లో. సో, ఇది అయిన తర్వాత ఈమెయిల్ రైటింగ్ ఇవన్నీ కండక్ట్ చేసి దీని రిజల్ట్ అయితే మాకివ్వలేదు. సో, ఈ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి నేను మార్నింగ్ 10:30కి ఎంటర్ అయితే కంపెనీలోకి మాకు ఈవినింగ్ 4:30 అయితే అయిపోయింది. చాలా హార్డ్‌గా ఉంటుంది. అంటే మరీ హార్డ్ అని చెప్పను గానీ ఒక మోడరేట్ లెవెల్‌లో ఉంటుంది. సో, నాకైతే మొత్తం ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం క్రాక్ చేశాను. కాన్ఫిడెంట్‌గానే ఉన్నాను. బట్ అనుకున్నంత ఎల్‌పీఏ రాకపోయినా లేదా నేను సాటిస్ఫై అవ్వకపోయినా సరే నేనైతే జాయిన్ అవ్వను. ఎందుకంటే నాకు ఫ్యూచర్ చాలా ప్లాన్స్ ఉన్నాయి. అవన్నీ నా ఫ్యూచర్ వీడియోస్‌లో మీకు చూపిస్తాను. అండ్ అలాగే నాతో పాటు మిమ్మల్ని కూడా అన్నీ నేర్చుకునేలా చేస్తాను. ప్రతి ఇన్ఫర్మేషన్ మీకైతే ఇస్తాను. సో, ఇది సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ ప్రాసెస్. సో, నా ఎక్స్‌ప్లనేషన్ అంతా మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. సో, ఫ్యూచర్‌లో మరిన్ని వీడియోస్‌తో మీకు మంచి కంటెంట్ అయితే ఇస్తాను. మిమ్మల్ని అందరినీ లెర్న్ చేయడానికి ట్రై చేస్తాను. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.